సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారు. ఆ పరమేశ్వరుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవతారాన్ని స్వీకరించాడు. అట్లా మహావిష్ణువే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ద్వాపర యుగంలో శ్రావణ కృష్ణ అష్టమి రోజున ఈ లోకంలో స్వామి అవతారాన్ని స్వీకరించారు. అలా స్వీకరించి లోకోపయోగమైన పనులు ఎన్నో చేసి స్వయంగా పరమాత్మ ఎలా ఉంటాడు, పరమాత్ముడి లీలలు ఎలా ఉంటాయి అనేది భాగవతంలో మనం వింటూనే ఉంటాం. అట్లా ఆ సందర్భంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ జన్మను తీసుకొని ఈ లోకానికి భగవద్గీత అనే మహాగ్రంథాన్ని అర్జునుడి నిమిత్తం చేసుకొని ఆ భగవద్గీతని ఉపదేశం చేశారు. భగవద్గీత అనగా మన సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా ఆచరించవలసిన విషయం. భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఆ భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలి, మనిషి ఎలా బ్రతకాలి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కింగిపోవడం కానీ, సుఖం వచ్చినప్పుడు చాలా ఉన్నతంగా ఉండడం కానీ కలగకుండా ఉండడానికి భగవద్గీత అనేది మనకి ఉపదేశించారు. ప్రతి మనిషి కూడా జీవితంలో ఎలా ఉంటే ఉన్నతుడిలాగా ఉంటాడు, లౌకికమైన ఆనందాన్నైనా అలౌకికమైన ఆనందాన్నైనా భగవత్ సాయుధ్యాన్నైనా ఎలా పొందాలి అంటే అప్పుడు మనం భగవద్గీతని చదవాలి. ఒకవేళ భగవద్గీతనే మనిషి చదవడం అలవాటు చేసుకుంటే భగవద్గీత చదివితే మన నుదిటి గీత మారుతుంది అంటారు. అలాంటి భగవద్గీతలో ఎన్నో విశేషమైన ఉపదేశాలు ఆ స్వామి స్వయంగా చేశారు. అలాంటి కృష్ణ పరమాత్మ శ్రావణ కృష్ణ అష్టమి రోజున ఈ శ్రావణ మాసంలో అవతారం తీసుకొని లోకాన్ని సంరక్షింపజేశాడు ఆ కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణుణ్ణి శ్రావణ కృష్ణ అష్టమి రోజు మనమందరం కూడా జన్మాష్టమి అంటాం. స్వామిని ఆరాధించి స్వామి కృపకు పాత్రులమయ్యి ఆ రోజు నుంచి మనమందరం కూడా సంకల్పించి భగవద్గీతలో ఎత్కించిది విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేద్దాం.